ఏమైందిరా ఈ దెబ్బలంటే? వాడు మనలందరినీ సాగుకొట్టాడనా? దీన్ని లాకెళ్తే వాడే మన వెనకాల వస్తాడు.
నారాయణుడే నిన్ను బతికించాడు. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? బాబోయ్, ఇలా ఇరికిచ్చారేంటండి బాబు? ఎంతకాలం తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా? చెప్పరా నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా, ఆయన మారితే సరి. దేవి, దేవి, ఇక నరకానికి వెళ్తే తెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. ఆగరా. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న డ్రెస్ నుంచి ఒక్క నూలు పోగు తెగిన పుచ్చెలు లేచిపోతాయి. నువ్వు ఇల్లు దూరం అటు వెళ్ళిపో. వద్దు, అక్కడే ఉండు, నేను వచ్చేస్తా. వెళ్ళొద్దు. నువ్వేంటి ఇంట్లో దూరం? మీరేగా ఇక్కడ ఉండమన్నారు.
ఓకేనా? గట్టిగా పట్టుకో, డ్రెస్ జాగ్రత్త. పులి రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. రండ్రా. Watch me. 1 and a 2 and a 3 and a 4 and a go. Go, breaking on the buzzer, go. Go, taking on the boots, go. Go, tell me if you can just feel the fire, burning in the fire, I'm a desire. Watch me. Go, go, breaking on the buzzer, go. Go, taking on the buzzer, do it. Let's do it, do it, do it, mama. Feel the pain in your vein. Let the game sing the name. Watch me! Watch me! Watch me! Watch me! Keep the fire up and high, you're the leader! The leader! On the leader, on it now! Watch me! పులి ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా, కానీ ఇక్కడ ఇల్లు ఉడవడాలు, అంట్లు కడగడాలు, కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా. మనకెందుకు, మన పనేంటి? డబ్బు తీసుకున్నావా, డబ్బేసావా? నేనేదో మాటిచ్చానంట, వస్తానంట. మరి ఇంత మైకురాలు ఏంట్రా? వాళ్ళందరి మధ్యలో బతుకుతుందో అంటే అమ్మాయి మీద లైకింగా? మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేరా బాబు, రేపు పొద్దున్న ఆడితో గొడవ పెట్టేసుకుంటాను టెన్షన్ పడిపోయాను. రేపు అప్ప పేరు మీద బొండుగాడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. సంతకం పెట్టు. ఏమయ్యా, వేలి ముద్ర అన్నాయించవయ్యా. ఇప్పుడు చెయ్యిస్తానే. ఏంటి వద్దయ్యా? ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాకే అమ్మా
కొడతారా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడవాళ్ళు కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చెప్పైపోవాలి. ఎక్కడికి చెప్పైపోతారు. రేయ్, తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి, మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? అయింది బాబు. చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు 4 రోజుల కింద ఇచ్చింది కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. చిత్రగుప్త, జననాయక, పఠులారా, అమ్మారే అమ్మా, మేము పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నము అని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! 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 ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట గలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా?
ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడాని హర్షించు విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా. ఎనీ డౌట్స్? యమగండమునకు ముందే వీరిని విడదీయుట, అదే సమయమునకు వీడిని రప్పించుట. భళా ప్రభు భళా. అనంత తీరిక నమ్మడానికి లేదే. కంటెస్ట్ వెళ్ళిపోయే టైప్ కదేవాడు. దీని ఏడుపు వినిపిస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు. ఇదిగో నారాయణ, మా వాడు తాళి కట్టిందాకా నువ్వు వేడే ఉండాలయ్యా. ఈ పెళ్లి కనుక అయితే మాకు 200 కోట్లు కలిసి వస్తాయి. నీకు 2 కోట్లు ఇచ్చేస్తాం. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ చాలా బాగుంది. కాకపోతే చిన్న చేంజ్. పెళ్లి నేను చేసుకుంటా, ఆస్తి నాకు వస్తుంది, పేరు మీకిస్తాను. ఎక్కడ తీసుకెళ్తారా? అన్యాయం అంటే ఏంటో చూపించండి రా. ప్రభు, అది నరసింహస్వామి వారి దేవాలయం. అతడికి యమపాశ ప్రవేశించిన అసాధ్యం. యమగండంలో 1 అరగంట సమయం మాత్రమే ఉన్నది. ఈ లోపు వాడిని రప్పించవలేదు.
అయ్యయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చొని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరాగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నా ఇవ్వు. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారదా, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తుంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. ఆశము వదుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము. ఆగండి రా. డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నావని చెప్పి ఊసుకో. వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. మన క్యాష్ మన చేతికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా, నువ్వు బయలుదేరు. రాజా, రాజా. ఏంటి మయ్యి?
ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీకు ఒంట్లో బాగలేదు కదా, మందులు తీసుకురావడం వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. డబ్బు 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 రే. రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మ ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా 1 అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర క్రెడిచింది బాబు. తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు లెక్కటి తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఎవరు బాబు నువ్వు? వర్షంలో నిలబడ్డావేంటి? బాగా తడిసినట్టున్నావు, తల తుడుచుకో. నువ్వెవరి కోసమని ఎదురు చూస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఆశ్రమానికి రావచ్చు కదా, ఇక్కడి నుంచి చూడమెందుకు? పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. నమస్తే సార్. 2 టీ ఇవ్వు బాబు. ఓకే సార్. కొడుకు కిందికి రా. హలో అన్నా, నాయుడు డబ్బులు పంపించాడు. ముసలోడినైతే ఎన్ని టీ చెప్పావు? 2 చెప్పాను బాబు. ఒక్కటి చాలు. నువ్వు తాగవా? నువ్వు తాగవు.